సో, ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. ఈ సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నిటిలో కూడా ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే కోడి పందాలు, అదేవిధంగా కొంతమంది జల్సాలు, అదేవిధంగా చుట్టాలొస్తారు. అదేవిధంగా కొత్తల్లులొస్తారు. ఇటువంటి సంతోషకరమైన వార్తలు వింటారన్నమాట. కొన్ని రోజుల్లో రాబోయే కొన్ని రోజుల్లో. ఇయంతా కూడా సంతోషకరమైన సమయం మాట సంక్రాంతి అంటే. మన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా సంక్రాంతిని చాలా ఘనంగా చేసుకుంటారు. అందుకని చెప్పేసి ప్రభుత్వం కూడా సెలవులు కూడా మంజూరు చేసింది అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి ఈ పండుగ వాతావరణంలోని ఒక పెద్ద ప్రభుత్వం అయితే పిడుగులాంటి వార్త అయితే చెప్పింది. ఈ పిడుగులాంటి వార్త వల్ల చాలా మంది చాలా ప్లానింగ్‌లేసుకుంటారు. అయన్నీ కూడా ఖరాబయిపోతాయి. ఎందుకంటే ప్రభుత్వం అటువంటి పిడుగులాంటి వార్త చెప్పిందంట. ఆ వార్త ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రమైన అల్పపీడనం పొంచి ఉందంట. అది కూడా కరెక్ట్‌గా సంక్రాంతి సమయానికి వచ్చే అవకాశం ఉందంట. ఆ సమయానికి వర్షాలైతే విపరీతంగా వచ్చే అవకాశం ఉందంట. వరదలు అంటే వరదలు పొంచే అంత వర్షాలు వచ్చే అవకాశం ఉందంట. సో, ఆ విధంగా అయితే వాతావరణ శాఖ అయితే పిడుగులాంటి వార్త చెప్పింది. దానివల్ల చాలామంది కూడా నిరాశలయ్యారుమాట. సంక్రాంతి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు. ఎందుకంటే కోడిపందాల గురించి ముందుగానే ప్లానింగ్ చేసుకుంటా ఉంటారన్నమాట. అటువంటి ప్లానింగ్ చేసుకున్నవారు పాపం ఈ వార్త వినగానే పాపం ఆళ్ళ గుండెలో రాయయిపోయింది. ఎందుకంటే ఈ పండగ వాతావరణంలోని చాలా సంతోషంగా గడుపుదామని చెప్పేసి కనీసం 2 నెలలు, 3 నెలల నుంచే ఆళ్ళు ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు. ఈ కోళ్ళకి సంబంధించిన బర్రెలన్నీ కూడా కట్టుకుంటా ఉంటారు. అంతే కాకుండా కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి. లేడీస్‌కి సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి. అయన్నీ కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు. సో, ఇప్పుడు సంక్రాంతి సమయంలోని కరెక్ట్‌గా ఈ వాతావరణ శాఖ చెప్పిన విధంగా అయితే భారీ వర్షాలు వస్తే గనక పండగ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎవరికాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఏదో మాంసం గట్టా వండుకొని ఏదో వాళ్ళకి వాళ్ళే తినాలి తప్పించి కానీ బయట కనీసం కోడి పందాలు గాని, లేదా ఎడ్ల పందాలు గాని ఇటువంటివి ఏవి కూడా జరపడానికి అవ్వదు. ఎందుకంటే వర్షం వస్తే గనక ఎవరు చేసుకోలేరు కదా! ఇటువంటి పిడుగులాంటి వార్త అయితే ప్రభుత్వం అందించింది. సో, దీనివల్ల ఈ వార్త తెలుసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా తీవ్ర షాక్‌కి అదేవిధంగా నిరాశకి అయినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్స్ దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారని, అదేవిధంగా మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.